డయాబెటిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ కానీ, లేదంటే కండంతా బాగా తినేసి లోతుగా పడిపోయినటువంటి పుండ్లు కానీ, బెడ్ సోర్స్ కానీ, లేదంటే ఆపరేషన్ చేయాల్సినటువంటి కండిషన్స్ ఉన్నటువంటి అల్సర్లు కానీ హోమియోపతిలో తగ్గుతాయా? నేను మీ హోమియోపతి డాక్టర్ సుధీర్ కుమార్ ఎస్విఎస్ హోమియోపతి నందు ఒంగోలు మరియు పామూర్లలో హోమియో వైద్య సేవలు అందిస్తున్నాను. ఒక ఫిమేల్ కేసు, సుమారుగా ఆవిడకి 75 సంవత్సరాలు. ఆవిడకి ఒక అల్సర్ అనేది పుండు అనేది ఏర్పడడం జరిగింది. ఆ పుండికి మొదలైనప్పటి నుండి వారు అలోపతి వైద్య విధానంలో అన్ని మెడిసిన్స్ వాడటం జరిగింది. అంటే ఫస్ట్ ఆయింట్మెంట్స్ వాడటం జరిగింది, తర్వాత లోషన్స్ వాడటం జరిగింది. కానీ వాటితో కూడా ఎటువంటి ఫలితం లేకపోయేసరికి యాంటీబయాటిక్స్ వాడడం జరిగింది, స్టెరాయిడ్స్ మెడిసిన్స్ వాడటం జరిగింది, సర్జరీ చేయాలనేసి చెప్పారన్నమాట. అంటే ఏంటంటే ఆ పుండుని పూడ్చడానికి ఆవిడ శరీరంలోనే మరొక చోట కండని కట్ చేసి అది ఈ పుండు ఉన్న చోట పూడ్చి కుట్లేస్తాము, అప్పుడు నయమైపోతుందని చెప్పారు. సర్జరీ అన్న పదం వాళ్ళ నోటి నుంచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నాకు జనాలందరికీ కూడా హోమియోపతి అనేది అప్పుడు గుర్తొస్తుంది. వయసులో ఆవిడ సర్జరీ చేస్తే ఆవిడ కోలుకుంటుందో లేదో అనేసి భయపడి చివరి ప్రయత్నంగా హోమియోపతి మెడిసిన్స్ వాడి ట్రై చేద్దాం అనేసి మన దగ్గరికి రావడం జరిగిందనమాట. వారి యొక్క రిక్వెస్ట్ మేరకు హోమ్ విజిట్ చేసి అక్కడ పేషెంట్ని చూసి అక్కడ ఆ అల్సర్ యొక్క లక్షణాలన్నింటిని గమనించడం జరిగింది. అప్పటికే ఆ 3 నెలల వ్యవధిలోనే ఆవిడకి ఫస్ట్ ఇంత చిన్న గాయం కాస్త ఆ 3 నెలల వ్యవధిలో అరచెయ్యంత వెడల్పుగాను, నెక్స్ట్ ఇంత 2 ఇంచుల లోతు అనేది పడిపోయిందనమాట. ఇక్కడ నేను మీకు ఫొటోస్లో చూపిస్తాను, చూడండి. మన దగ్గర హోమియో మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే 5వ రోజు నుండే ఆ లైన్ ఆఫ్ డిమార్కేషన్ అనేది జరిగింది. చూడండి, ఇక్కడ అల్సర్ పుండు చుట్టూ కూడా ఆ పింక్ లైన్ అనేది ఏర్పడింది. అద్భుతంగా పనిచేస్తున్నాయని అండ్ నెక్స్ట్ వారికి ఆ రోజునే చెప్పేశాను అనమాట. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, సునాయాసంగా తగ్గిపోతుంది, ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు, మీరు నమ్మకంగా ఒక 1 month 2 months నాకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇక మన మెడిసిన్స్ వాడే కొద్దీ దినదినాభివృద్ధి చెందుతూ పేషెంట్ యొక్క జనరలైజ్డ్ హెల్త్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఇక్కడ ఈ అల్సరు 25 daysకి ఇలా మార్పు అనేది వచ్చింది. ఆ తర్వాత 48th డేకి, ఆ తర్వాత 60 రోజుల్లో అక్కడ పుండు మొత్తం కూడా పూర్తిగా నయమైపోయిందన్నమాట. మళ్ళీ ఎక్కడ పుండు ఏర్పడిందా అన్నట్టుగా అక్కడ కండంతా పుట్టుకొచ్చేసింది, కంప్లీట్గా నయమైపోయింది. ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే పూర్తిగా నయం అవడం జరిగిందనమాట. ఈ వైద్యం గురించి ఎవరికి ఇప్పటికీ సరైన అవగాహన లేదు. సో అందుకోసం అవగాహన పెంచుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమియోపతి వైద్యంపై మరింత అవగాహన పెంచుకోండి.